Hello guys. సో మేమైతే వైజాగ్లో ఉన్న నోవోటల్కి అయితే వెళ్ళాము. 2 years బ్యాక్ అయితే మేము తాజ్ హోటల్లో అయితే ఉన్నాము, నోన్ యాజ్ గేట్వే హోటల్. సో ఇదైతే నోవోటల్కి వెళ్ళే రోడ్ అనమాట. ఈ ముందునైతే చాలా అంటే చాలా బాగుంటుంది బీచ్ ఇంకా స్టాచ్యూ. సో ఇదైతే మా అమ్మమ్మ తాతయ్య గారు గ్రాండ్ ఎంట్రీ అనమాట. సో యాక్చువల్లీ ఈరోజు వాళ్ళ మ్యారేజ్ డే. సో మా మామ అయితే ఇదంతా ప్లాన్ చేశారు, హోటల్ వాళ్ళు అయితే అరేంజ్ చేశారు. సో చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు. సో మీరే చూసుకోవచ్చు, ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నది. సో మనం చెక్ ఇన్ అవుతున్నప్పుడు మనకి ఈ అకేషన్ ఉంది అని చెప్తే ఇలా డెకరేషన్స్ అయితే చేస్తారు. సో చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ. సో రూమ్ టూర్ కూడా మీకైతే ఇస్తాను. సో ఇదైతే కేక్ కటింగ్ అనమాట. హోటల్ వాళ్ళు అయితే స్వీట్స్ ఇచ్చారు, కేక్ ఇచ్చారు, ఇంకా దాంతోపాటు ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. సో గైస్ ఇదైతే మా అమ్మమ్మ తాతయ్య గారు వాళ్ళ కేక్ కటింగ్ అనమాట, మ్యారేజ్ యానివర్సరీ కేక్ కటింగ్. సో ఇప్పుడు మేము అందరం అయితే వెళ్ళి ఒక ఫోటో అయితే దిగాము. సో ఇదైతే ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది నిజంగా. చూడండి మా క్యూట్ పాప నాటీగా ఉంటుంది, చాలా అంటే చాలా నాటీగా ఉంటుంది, క్యూట్ కూడా. సో ఇక్కడైతే మా అమ్మ ఇంకా అమ్మమ్మ ఫోటో దిగారు. సో మేమైతే ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇది మార్నింగ్ 7 o'clock అనమాట. సో మేమైతే మార్నింగ్ 7 o'clock వెళ్ళిన రీజన్ పొద్దున ఖాళీగా ఉంటుందని, మళ్ళీ ఈవినింగ్ రష్గా ఉంటుందని మేము వెళ్ళలేదు, ఎందుకంటే మేము వెళ్ళింది సండే కాబట్టి. సో బీచ్ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు, రోడ్స్ కూడా. సో ఇక్కడైతే రెడ్ బౌల్ పాన్ ఏషియన్ కిచెన్ అయితే ఉంది. టెర్రస్ మీద కూడా ఒక రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇదే అన్నమాట మా హోటల్. చాలా అంటే చాలా బాగుంది. పైన టెర్రస్ కూడా ఉంది, అది కూడా కవర్ చేస్తాను. సో ఇదైతే ఇక్కడ నుంచి సీనరీ అండ్ గ్రీనరీ చాలా బాగుంటుంది గైస్. ఫోటోషూట్స్కి అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇదైతే అక్కడ నుంచి బీచ్ వ్యూ అనమాట, చాలా బాగుంది. సో ఇదైతే మా స్విమ్మింగ్ టైం అనమాట. సో చూడండి మా చిన్ని పాప ఆడుకుంటుంది. సో ఇదైతే స్విమ్మింగ్ పూల్ 4 feet. ఇందాక మీరు చూసిందైతే 2 feet అనమాట చిన్నపిల్లలకి, పెద్దోళ్ళది 4 feet. నేను మా చెల్లి 4 feetలోనైతే దిగాము, మా చిన్ని పాప అయితే 2 feetలోనైతే దిగింది. ముగ్గురికి అయితే బాగా సెట్ అయ్యింది. సో ఈ స్విమ్మింగ్ పూల్ కూడా చిన్నది ఇన్ఫినిటీ పూల్ లాగా ఉంది. సో అక్కడైతే చిన్న స్నాక్స్ లాంటిది పెడతారు ఎవ్రీ ఈవినింగ్. సో ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ నుంచి బీచ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రెస్టింగ్ ఏరియా ఉంది, సిట్టింగ్ ఏరియా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి చిన్నప్పుడు. సో గైస్ చూడండి మా చిన్ని పాప ఎలా చేస్తుందో. సో అక్కడ ఉన్నది నేనే అనమాట. మా మామ అయితే మా చిట్టి పాపకి స్విమ్మింగ్ అయితే నేర్పిస్తున్నాడు. పెద్ద పూల్లోకి రావడానికి భయపడుతుంది, మా మామ పట్టుకుంటానన్నా. సో నేనైతే ఇప్పుడు మీకు హోటల్ మొత్తం ఒక టూర్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇక్కడైతే చిన్న వెయిటింగ్ ఏరియా లాంటిది ఉంది, ఇంకా దాంతోపాటు చిన్న షాప్ కూడా ఉంది. బాగున్నది వెయిటింగ్ ఏరియా కూడా. సో ఇదైతే ఫ్రంట్ డెస్క్ అనమాట. ఇక్కడ చెక్ ఇన్ ఇంకా చెక్అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే గోల్ఫ్ క్లబ్ ఉంది, అది 20 kilometers ట్రావెల్ చేయాలన్నమాట. సో ఇదైతే హోటల్ డైరెక్టరీ. నోట్లోనైతే కన్వెన్షన్ కూడా ఉంది, దాని పేరు వి కన్వెన్షన్. ఇంకా ప్రీమియం లాంజ్ ఉంది, సెలూన్ కూడా ఉంది. సో ఇదైతే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట, బ్రేక్ఫాస్ట్ బఫెట్. ఇది ఫ్రీ కాదు, మా మాము 1000 rupees పే చేశాడు. సో గైస్ ఇది మొత్తం డైనింగ్ ఏరియా అనమాట. సో మేమైతే ఇక్కడే కూర్చున్నాము, చాలా అంటే చాలా బాగుంది రెస్టారెంట్ కూడా. సో ఇక్కడ చిన్నది బేకరీ లాంటిది పెట్టారు, ఇక్కడ మ్యాక్రోన్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు మీకు బయటికి వెళ్ళి టూర్ అయితే ఇస్తాను. సో ఇది కూడా సిట్టింగ్ ఏరియా అనమాట, చేంజింగ్ రూమ్స్ కూడా అక్కడే ఉంటాయి. సో మీకు చెప్పాను కదా ఇక్కడ అలా రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ ఉందని, ఇవే ఇంకా అటు సైడ్ ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు మీకు డిషెస్ చూపిస్తాను. ఇదైతే ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, ఇది రాగి ముద్ద, ఇది చిన్న టైప్స్ ఆఫ్ సలాడ్స్ లాంటివి, ఇది సద్దన్నం అండ్ గంజి,
మిగతా తెలీదు. ఇదైతే చోలే భటూరే అండ్ పూరి అయితే అయిపోయింది. ఇవైతే పునుగులు, వడ అన్నీ ఉన్నాయి. సో దోశ అయితే మనం ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలి, అది ఫ్రీ కాదు. సో ఇక్కడైతే సూప్ కూడా ఉంది అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ పొడీస్ కూడా ఉన్నాయి. సో వాఫిల్స్, ప్యాన్ కేక్స్ కూడా ఉన్నాయి. వాఫిల్స్ అయిపోయి ప్యాన్ కేక్స్ ఉన్నాయి. సో వాఫిల్స్, ప్యాన్ కేక్స్ మీద వేసుకోవడానికి విప్ క్రీమీ కూడా ఉన్నాయి. సో గైస్ ఇవన్నీ నాకు తెలీదు, ఎందుకంటే నేను వీడియో తీసింది డైరెక్ట్ బఫెట్ ఎండ్ అయిన టైంకి. సో దాని పేర్లు అయితే తీసేశారు. సో చిన్న జ్యూస్ కౌంటర్ లాగా కూడా ఉంది. అన్ని జ్యూసెస్ ఉన్నాయంట, ఏబిసిడి జ్యూస్, క్యారెట్ జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. సో గైస్ ఇక్కడ ఇవేవో ఉన్నాయి గైస్, నాకైతే తెలీదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో గైస్ ఇక్కడైతే చిన్న టీ స్టాల్ ఉంది, ఆ టీ కూడా ఫ్రీయే. సో మేము ఇక్కడ కూడా టీ తాగొచ్చు, టీ సాచెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ హాట్ మిల్క్ చాలా అంటే చాలా ఉన్నాయి. అన్నీ అయితే తీసేస్తున్నారు ఎందుకంటే టైం అయిపోయింది. ఫ్రూట్స్ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో నేనైతే మ్యాంగో మిల్క్ షేక్ తాగాను. ఇక్కడ కూడా సలాడ్స్ లాంటివి ఉన్నాయి, చాలా అంటే చాలా సలాడ్స్ ఉన్నాయి, బాగున్నాయి. కార్న్ ఇవి కూడా ఉన్నాయి, మీరే చూసుకోవచ్చు. సో మేమైతే ఇది తెచ్చుకున్నాము. ఇదంతా డోనట్స్ కూడా ఉన్నాయి. సో ఇదైతే నోట్ల పైన ఉన్న టెర్రస్ అనమాట. సో జాగింగ్ ట్రాక్ కూడా ఉంది అండ్ ఆల్సో దాంతోపాటు ఫొటోస్ తీసుకోవడానికి ఒక చిన్న ఏరియా లాంటిది ఉంది. చాలా బాగున్నది, ఎక్కడైనా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ సూపర్ ఉంది గైస్. ఆ వాల్ మొత్తం ఫొటోస్ తీసుకోవడానికి డెకరేట్ చేశారు. సో మీరు కూడా ఎప్పుడైనా నోట్లో స్టే చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.